ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఏదైతే విజయ్ తలపతికి సంబంధించి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తమిళనాడు ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో దాదాపు ఎవరు కూడా ఊహించినట్టుగా విజయ్ దాదాపు 108 స్థానాల్లో ఆయన విజయం సాధించడం, ప్రతి కార్యకర్తలని కూడా కలుపుకొని చిన్న చిన్న పేదవాళ్లకు, ఆటో డ్రైవర్లకు కానీ అదేవిధంగా ఇంకా వేరే పేద పేద ప్రజలందరికీ కూడా అక్కడ సీట్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన పార్టీ నుంచి వాళ్ళని పోటీ చేపించి వాళ్ళందరికీ కూడా టికెట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ అండగా ఉండి టీవీకే పార్టీ తరఫు నుంచి దాదాపు 108 సీట్లని విజయ్ అక్కడ గెలిపించుకోగలిగాడు. తమిళనాడులో అసలు విజయ్ని ఏదైతే స్టాలిన్ కావచ్చు, పళనిస్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద పట్టించుకోలేదు. అరే వచ్చాడు కదా చేసుకుంటూ వెళ్ళిపోతారు కావచ్చు, అసలు ఆయన మనకు లెక్కలోకి కూడా రాడు, ఏదో సినిమాల నుంచి వచ్చాడు, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, ఏదో కొత్తగా చూస్తా ఉన్నాడు, ఏదో ఒక 10 సీట్లు 5 సీట్లు వస్తాయి కావచ్చు అని చెప్పేసి వీళ్ళు ఆయన పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఏదైతే కొన్ని అక్కడక్కడ వచ్చినటువంటి వార్తల్లో కూడా, ఎగ్జిట్ పోల్స్ లో కూడా మనం చూసుకుంటే గనక విజయ్ ఎవరూ కూడా ఊహించినట్టుగా వాళ్ళ అంచనాలకు మించి ఏకంగా టీవీకే పార్టీ దాదాపు 108 స్థానాలని గెలుచుకునే ప్రయత్నం చేసింది. అయితే ఏదైతే అన్నా డిఎంకే అదేవిధంగా డిఎంకే 2 పార్టీలని కూడా ప్రజలందరూ పక్కన పెట్టేసి విజయ్కి పట్టం కట్టాలి, విజయ్ని మనం గెలిపించుకోవాలి అని చెప్పేసి విజయ్ని కుర్చీలో కూర్చోబెట్టడానికి ప్రజలందరూ కూడా వాళ్ళ ఓట్లని మొత్తం కూడా విజయ్ పార్టీకి వేసి విజయ్ని కూర్చోబెడదామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. సో విజయ్కి దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి ఈయనే మాకు కావాలి, విజయ్ పాలన అయితే మాకు బాగుంటుంది, ఇక ఈ పార్టీతో మేము ఈ పాలన చూసాము, మాకు మొత్తం కూడా విరక్తి వచ్చిపోయింది, విజయ్ వస్తే గనక మా బ్రతుకులు మారుతాయి, మా తలరాతలు మారుతాయి అని చెప్పేసి తమిళనాడు మొత్తం కూడా అందరూ ప్రజలు మొత్తం కూడా విజయ్ తలపతికి తన పార్టీ అయినటువంటి టీవీకేకి ఓట్లు వేశారు. దాదాపు ఎక్కడ కూడా చరిత్రలో మనం చూసుకుంటే విజయ్ కేవలం 2 సంవత్సరాలే అతి తక్కువ సమయంలో పార్టీని పెట్టి దాదాపు ఇన్ని స్థానాలను గెలిపించుకొని అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీని, గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలని, పెద్ద పార్టీలు కదా, రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, ఏదైతే పళనిస్వామి కావచ్చు, అదేవిధంగా స్టాలిన్ కావచ్చు, వీళ్ళంతా కూడా రాజకీయంగా చాలా అనుభవం ఉన్నది, పదవులు అనుభవిస్తూ ఉన్నారు, అధికారంలోకి వస్తూ ఉన్నారు. సో ఇంత జరుగుతున్నటువంటి వేళ ఒక్కసారిగా విజయ్ అక్కడికి ఎంట్రీ ఇవ్వడంతో వచ్చాడు వెళ్ళిపోతాడులే, ఎలాగొచ్చాడో అలాగే వెళ్ళిపోతాడులే అని వాళ్ళందరూ కూడా అనుకోవడం జరిగింది.